నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పలు శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడితే ఊరుకోనని వార్నింగ్. సీఎం చంద్రబాబుని కలిసిన మేకపాటి దంపతులు. పార్టీకి పదవికి పేరు తీసుకురావాలని సూచన. కల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం నేతలు. అక్రమ నోటీసులపై మండిపాటు. కందుకూరులో స్పెషల్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరిక. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడితే ఊరుకోనని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన పలు శాఖల అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై మంత్రి చర్చించారు. పంట కాలువల పునరుద్ధరణపై దిశానిర్దేశం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, టిడ్కో, హౌసింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రితో కలిసి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఆర్డీఓ అనుష, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తదితరులతో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సమీక్షలో వరద ముప్పును తప్పించే అంశంపై కీలక చర్చ జరిపామని తెలిపారు. పంట కాలువల ఆధునీకరణ పనుల్లో ఆక్రమణల తొలగింపులో మార్పులు చేశామన్నారు. దాంతో 80% ఇల్లు తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇల్లు కోల్పోయే 20% మందిలో పేదలు ఉంటే ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ల మాటలు విని ఆందోళన చేయవద్దని వైసీపీ నేతలకి చురుకలంటించారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా కల్పించారు. పేదల అభ్యున్నతి చూడాలన్నదే నా అంతిమ లక్ష్యమని నారాయణ వెల్లడించారు. అనంతరం అజీజ్, రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు. అనంతరం 29 మంది లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన మంత్రి నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఏదైతే 11 కెనాల్స్, ఏదైతే డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేయదలుచుకున్నామో, ప్రాపర్గా అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం. ఎందుకంటే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, దోమలు రాకుండా. అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. నిజంగా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. అది చేయటం కోసం 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు, పైన స్లాబ్. అయితే ఇవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కెనాల్ 2 మీటర్లు ఉంది, కొన్ని దగ్గర 3.5 మీటర్లు, కొన్ని దగ్గర 5 మీటర్లు, ఒక్క దగ్గర 7 మీటర్లు. అయితే ఆ వర్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 పక్కల 1.75 మీటర్ కావాలని ఇరిగేషన్ వాళ్ళు అడిగారు. 2 పక్కల 1.75 మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన 737 హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి, 266 ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అదే ఒక పక్కే 1.75 తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటరైజ్ చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు. దీంట్లో 4వ వంతు కూడా కావు. ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు, ఎర్రి కెనాలు, రేవలపాటి కెనాలు పార్ట్ 1, అట్నే వెంగన్న కెనాలు, లో లెవెల్ స్వీస్ టు గచ్చు కాలువ, ఏదైతే 5 ఉన్నాయో 11లో 5 అయితే ఒక్కటి కూడా ఎఫెక్ట్ కావట్లా. 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో ప్రస్తుతం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం అంటే 2 పక్కల 1.75 వర్క్ చేయడానికి కావాలన్నారు. అలా వద్దు, కెనాల్ని కొద్దిగా జరపండి, ఒక పక్కే 1.75 పెట్టుకోండి అని ఎందుకు చేయలేరని అడిగాను. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నారు. కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయటానికి కొంత ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే దాంతో 1.75 తగ్గించి మళ్ళా అటు ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ శాఖని, రెవెన్యూ వాళ్ళని మళ్ళా సర్వే చేయమన్నాను. మళ్ళా సర్వే చేస్తారు. మొత్తం 11 కెనాల్స్లో ఈ 5 కెనాల్స్లో అయితే ఇంకా ఏ ఒక్క ఇల్లు కూడా పోవట్లా. అందువల్ల ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్ కూడా మళ్ళీ రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మార్చేశారో దాన్ని రీమార్క్ చేస్తారు. ఆ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను, ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవటానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ చెప్తున్నాను, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం. నెల్లూరులో
8 లక్షల మంది ప్రజలుండారు. ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు. రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు. రెచ్చగొడితే రెచ్చగొట్టు పోవద్దు. నేను చెప్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను. ఎవరికి ఇల్లు పోయినా మీకు స్థలంగా ఇల్లు కానిస్తాం. ఆ ఇల్లు పోగడానే చూస్తున్నాం 99%. ఎందుకంటే ఈరోజు అధిపతిగా వచ్చింది దేనికి వచ్చిందనంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళా ఒకసారి డిస్కస్ చేసి వీలైనంతకు తగ్గిస్తామని. మార్నింగ్ నుంచి ముగ్గురితో కూర్చున్నాను, ఇరిగేషను, మున్సిపల్ శాఖ, రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయటానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించండి. 1.75 మీటర్స్ అంటే 6 అడుగులు. అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడన్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు 6 అడుగులు తగ్గిస్తున్నారు. 6 అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో 10% కూడా బాగుంది నాకు తెలిసి. అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు ఉంటే 2 దగ్గరలో 3 దగ్గరలో రోడ్డు ఉంది, రోడ్డుని కట్ చేసి దాని కింద వేసేమన్నా డ్రైన్ని రోడ్డు కిందే కట్ చేసి రోడ్డు మళ్ళీ వేసుకుంటాం, రోడ్డుకు డబ్బులు శాంక్షన్ చేస్తానన్నా. ఇలా అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 29 మందికి 22,42,380 రూపాయలకి చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు నెల్లూరు సిటీలో 292 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. అది 3,02,12,703 రూపాయలు. వాళ్ళందరి తరఫున ఈ 292 మంది తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇది సిటీకి రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు సీఎంకి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మేకపాటి దంపతులు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతికుమారిలు అమరావతిలోని సెక్రటరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతికుమారికి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా మేకపాటి దంపతులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి శాంతికుమారిలను ఆప్యాయంగా పలకరించి చంద్రబాబు నాయుడు నెల్లూరుతో పాటు ఉదయగిరి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీకి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణను కలిసి రాపూరు మండల టీడీపీ జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. తమ మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయకుండా చూడాలని విన్నవించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో రాపూరు మండలం టీడీపీ నాయకులు, జేఏసీ నాయకులు రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయొద్దంటూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 3 మండలాలు తిరుపతి జిల్లాలో విలీనానికి సంబంధించి ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు పార్టీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల మనోభావాల ప్రకారం మనం నిర్ణయం తీసుకోవాలి సార్. ప్రజలందరూ కూడా రాపూర్ని కానీ, కలవాయి కానీ, సైదాపురం కానీ మేము నెల్లూరు జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీని గురించి కన్సిడర్ చేయండి అని చెప్పి కూడా చెప్పి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా దాన్ని ఆలోచించి చెప్తామని చెప్పన్నాడు. కాబట్టి అది అందరికీ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అనుకూలంగా వస్తారని చెప్పి ఎదురు చూస్తారు. మన్సూర్ నగర్లోని వక్ఫ్ బోర్డు స్థలాన్ని మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఆ స్థలంలో స్కూల్ ఏర్పాటుపై ఆయన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి చర్చించారు. నెల్లూరు నగరం 48వ డివిజన్ల పొర్లుకట్ట ప్రాంతంలో మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మన్సూర్ నగర్ లో వక్ఫ్ భూమిని పరిశీలించారు. ఆ స్థలంలో స్కూల్ ఏర్పాటుపై అజీజ్ తో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా సబ్స్టేషన్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను కూడా వారు పరిశీలించారు. గోడ నిర్మాణం పూర్తి కాగానే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమస్య చెప్పిన గంటల వ్యవధిలోనే నిధులు కేటాయించి పరిష్కారం చూపిన మంత్రికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్,
నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ చూపించారు, చాలా చక్కగా మంచి ల్యాండ్ ఉంది. ఇమీడియట్గా ఏదైతే ఈరోజు వర్క్ బోర్డు తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అడిగారు, యాక్చువల్గా ముస్లిం సోదరులందరూ వారందరూ రిక్వెస్ట్ ప్రకారం దీన్ని టేకప్ చేసి వీలైన తొందరలో ఈ స్కూల్ కంప్లీట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫ్రమ్ నర్సరీ టు 12th క్లాస్ ఉండే విధంగా త్వరలో చేసి 2026 జూన్కి కొన్ని క్లాసులను స్టార్ట్ చేస్తాం, లేదంటే 2027కి చేస్తాం. దీన్ని విద్యాశాఖ మంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు. విఆర్ఐ స్కూల్ ఇనాగరేషన్ చేసినప్పుడు వారే స్వయాన్ వచ్చారు. ఇలాంటి స్కూల్ ఇంకా కావాలి అని యాక్చువల్గా వారు చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ఈ వర్కౌట్ స్కూల్ కూడా వారు ఏదైతే మాకు డైరెక్షన్ ఇచ్చారో, ఏదైతే చేయాలని చెప్పారో ఆ డైరెక్షన్లో దీన్ని కూడా చేయడం జరుగుతుంది. 100% వర్క్ బోర్డ్ స్థలము. ఈ స్థలంలో 13 ఎకరాల 30 సెంట్లు ఉంది. దీంట్లో ఒక 5 ఎకరాలు ఎడ్యుకేషన్ పర్పస్ దీన్ని డిమార్క్ చేస్తున్నాం. ఒక 3 ఎకరాలు ఒక మసీద్ కావాలని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కోరుతున్నారు. ఒక మసీద్కి 3 ఎకరాలు పెట్టి బ్యాలెన్స్ ఏమైనా కమర్షియల్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటట్టుగా బ్యాలెన్స్ చేస్తాము. ఆ ఏదొచ్చినా ముస్లిం సమాజానికి, పేదవాళ్ళకి అందరికీ పనికొచ్చేటట్టు చేస్తున్నాము. ఇది మళ్ళా చెప్తున్నా, నారాయణ సార్ అనగానే నారాయణ సార్కి ఇచ్చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ. ఇది ఎవరు పెద్ద నాయకుడు కాకపోయినా ఎక్కువ రాజకీయాలు చేస్తుంటారు ఇక్కడ. ఇది వక్ఫ్ బోర్డ్ ఆస్తి. వక్ఫ్ బోర్డే ఈ స్కూల్ని నడుపుతుంది. నారాయణ సార్ గారిని దాతగా రమ్మనాను. ఆయనతో పాటు ఆయన 4 తీసుకువచ్చి దీన్ని కట్టిస్తా అని ఆయన నాకు ఇప్పుడు మాట ఇచ్చారు. ఆయనకి రాష్ట్ర ముస్లిం సోదరులు అందరి తరపు నుంచి, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల నుంచి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లాలో కల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సిపిఎం నాయకులు ముట్టడించారు. పేదల ఇళ్లను ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన అక్రమ నోటీసులపై వారు నిప్పులు చెరిగారు. బడాబాబులంటూ భయమా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదల ఇళ్లను ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన అక్రమ నోటీసులపై సిపిఎం నిప్పులు చెరిగింది. మంగళవారం కర్నూలు జిల్లా కల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని వందలాది మంది బాధితులతో కలిసి ముట్టడించింది. 40 ఏళ్లుగా నివసిస్తూ పన్నులు కడుతున్న పేదలకు నోటీసులివ్వడం దుర్మార్గమని సిపిఎం నేత గౌసు దేశాయి మండిపడ్డారు. నదిని ఆక్రమించి గోడలు కట్టిన బడాబాబులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల జోలికి వెళ్లడానికి అధికారుల కాళ్లు వణుకుతున్నాయా అని నిలదీశారు. అధికారులది కళ్లుండి చూడలేని గుడ్డితనమా అంటూ ధ్వజమెత్తారు. నోటీసులు తక్షణమే రద్దు చేయకుంటే నగరాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఉద్యమ సెగతో దిగివచ్చిన తహసీల్దార్ ఆంజనేయులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మేము మా ఇల్లు కొలగొడతామనే దానికి మాకు నోటీస్ పంపించారు ఎంఆర్ఓ గారు. దాన్ని మేము పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. ఇందాక ఎంఆర్ఓ మాట్లాడినారు, మీరు రోడ్లు ఇచ్చినారు, మీకు రస్తా లేకుంటే, కరెంట్లు ఇచ్చినారు, మీకు లేకుంటే అవి ఇచ్చినారు అని చెప్తున్నారు. అందరి వస్తుంది, నీళ్ళు వస్తుంది, మీరు దాంట్లో కొట్టుకుపోతారు అని చెప్తున్నారు. కానీ మాకు దాని నుంచి మాకు ఏ భయం లేదు. మేము సచ్చినా ఆడే ఉంటాం, బతికినా ఆడే ఉంటాం. మాకు ఆడైతే కాల్ చేసే పరిస్థితి ఉండదు. మాకి మేము తినాక ఏదో మా పేదరికంగా మేము ఆడ గుడిసెలు వేసుకొని ఉన్నాము. ఈరోజు మేము దాదాటుగా వచ్చి కాళ్ళు చేయండి అంటే మేము ఎక్కడ పోవాలా? ఇక్కడవే బ్రతకాలా? మేము ఆస్తి పరులమా? సార్ అన్నారు ఇప్పుడు అక్కడ పోయి ఒక 2 లక్షలు అయినా సరే ఎక్కువ కొనండి అని అంటున్నారు. ఆ సోమతే మాకు ఉన్నింటే ఈ రోజు మేము ఎందుకు కొంటుంటే, ఎందుకు మేము అక్కడ తీసుకుంటుంటే, ఆ రోజు మాకు ఎందుకు లోన్లు ఇచ్చినారు ఇదే గవర్నమెంట్? ఎందుకు పన్నులు కట్టించుకోయింది? ఎందుకు కొలాయిలు ఇచ్చింది? ఎందుకు రోడ్లు వేపించింది? ఆ రోజే మాకు వేలేయాల్సిండ్రి. ఈ రోజు మాకు వేలేస్తామంటే మేము ఊరుకునేదే లేదు. ఏ దానికైనా సిద్ధం. నా పేరు రజియా, ముజఫర్ నగర్. కష్టం చేసి గూడు కట్టుకొని మేము కొట్టం వేసుకున్నాం సార్. మేము అక్కడ 40 ఏళ్ళ నుంచి మనం ఉండి ఇప్పుడు మనం ఖాళీ చేయాలంటే మేము చేయలేమని చెప్పాం సార్. అందుకే మాకు ఖాళీ చేయకుండా మా ఇల్లు మాకు ఇవ్వాలని చెప్పినాం సార్. నోటీస్ పంపించినందుకు మేము ధర్నా చేసినాం సార్. వచ్చి మీరు రద్దు చేసినందుకు చాలా దండలు, మా ఇంటి జోల వరకు మీరు రాకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మేము తినక పెట్టుకున్న డబ్బులతో మా పిల్లలకి మేము పెద్దగా చేసుకొని ఇప్పుడు కష్టం చేసి ఇల్లు కట్టించుకున్నాం. మా ఇల్లు పోలబడతామంటే మేము ఇక్కడికి వచ్చినాం సార్. మేము అందుకే మీ నుంచి మేము కోరేది మా ఇల్లు పడగొట్టకుండా ఉండాలని మేము కోరుతున్నాం సార్. పేరు ఫైజుని సార్. కార్పొరేషన్ పరిధిలో ఉన్న 32, 33 వార్డులలో అందరి ఎంబడి ఉండే పేదలు
గత 40-50 సంవత్సరాలుగా చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నారు. మున్సిపాలిటీకి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు, కుళాయి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. కానీ ఈరోజు ఎంఆర్ఓ గారు, కల్లూరు ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు అందరి బఫర్ జోన్లో ఉన్నారు, మీరు ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్కి సమాధానంగా ఈరోజు పేదలందరూ సొంత అర్జీలతో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. ఎంఆర్ఓ గారికి అయ్యా మాకు ఎక్కడ ఇండ్లు లేని కారణంగానే మేము 50 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాం, అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఇక్కడ కాపురం చేస్తుంటే మీరు ఎందుకు నోటీస్ ఇచ్చారని చెప్పేసి అడిగారు. కనుక ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే మాకు అందరి పర్యాటక ప్రాంతాలను సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కమిటీ వేశారు, ఆ కమిటీ మమ్మల్ని నోటీస్ ఇవ్వమన్నందుకు ఇచ్చాము తప్ప మేమేమి సొంతంగా ఇవ్వలేదు. కనుక మా డ్యూటీ మేము చేశాము, కనుక మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి చెప్పాము తప్ప మేమేం తొలగించామనేది చెప్పలేదని చెప్పేసి సమాధానం చెప్పారు. ఎంఆర్ఓ గారు చెప్పిన మాటకి మేము కూడా జాగ్రత్తగా ఉంటాం, కానీ మా ఇండ్లను మాత్రం తొలగించొద్దు అని చెప్పేసి మేము ఈ ధర్నాను విరమించడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇచ్చిన నోటీసును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అది కమిటీ ముందు పెడతానని చెప్పేసి ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పారు. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. వింజమూరులోని పౌర సరఫరాల గోదామును ఆర్డీఓ వంశీకృష్ణ తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గిడ్డంగిల్లో ఉన్న స్టాక్ పాయింట్ ని పరిశీలించడం జరిగిందని ఆర్డీఓ తెలిపారు. వింజమూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గిడ్డంగిను కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గిడ్డంగిలో ఉన్న స్టాక్ పాయింట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డును పరిశీలించి స్టాకు ఎంత ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు అన్ని సక్రమంగా ఉండాలని గోడౌన్ ఇన్ఛార్జికి దిశానిర్దేశం చేశారు. ఈ రోజు షిఫ్టింగ్ అవ్వాల్సి ఇది మామూలు ఎమ్మెల్యేస్ పాయింట్ రెగ్యులర్ చెకప్కి వచ్చాము. మనము గోడౌన్లో ఎంత సరుకు ఉంది, రిజిస్ట్రేషన్ ప్రకారం ఎంత సరుకు ఉంది, దాన్ని ఎలా లిఫ్ట్ చేస్తున్నారు, ఎంత ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పేసి మామూలుగా రెగ్యులర్గా మనం 1వ తారీఖు కల్లా అన్నీ కూడా పాయింట్స్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎఫ్పీ షాప్స్ అన్నిటికి కూడా ఇక్కడ కొద్దిగా మనం ఇప్పుడున్న వాళ్ళని తీసేసి టెక్నికల్ అసిస్టెంట్స్ని తీసేసి మామూలు రెవెన్యూ స్టాఫ్ని వాళ్ళని వేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు జాయిన్ అయ్యారు లేదని వాళ్ళని చెక్ చేసుకొని వచ్చి దాని ప్రకారం మనము లిఫ్టింగ్ స్టార్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చినామండి. మెయిన్గా వచ్చేసి ఈ సరుకు కరెక్ట్గా ఉందా లేదా అని, మన బియ్యం కానీ షుగర్ కానీ మనము ఇతరత్ర సామాన్లన్నీ కూడా ఇతరత్వ ఏవైతే రేషన్ అంతా ఉందో అదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా, రిజిస్టర్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేయడానికి వచ్చామని. మద్యం తాగి వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. కందుకూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు లైసెన్సు లేకపోతే జరిమానాలు విధించడం జరుగుతుందని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని, అందుకోసం కఠినమైన జరిమానా శిక్షలు అమలు చేస్తుందని, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వాహనాలను నడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ షేక్ అన్వర్ బాషా, టౌన్ ఎస్ఐ శివనాగరాజు, రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్, ఉలవపాడు ఎస్ఐ సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు. 6 గంటల నుంచి అలాగే 8 గంటల దాకా ఈ విజువల్ పోలీసింగ్లో భాగంగా ఈ మన టౌన్లో ఉన్నటువంటి మోటార్ సైకిల్ వెహికల్స్ నడిపేటటువంటి డ్రైవర్లకి అలాగే ప్రజలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇది మన ఆనరబుల్ మన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా మోటార్ సైకిల్ నడిపేటువంటి వ్యక్తులకి హెల్మెట్ ఉండటం, అలాగే హెల్మెట్ యొక్క ఉపయోగం, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అనేది, డ్రైవింగ్ లైసెన్స్ అలాగే బండి యొక్క కాగితాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి అనేది, అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళకి హెల్మెట్ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రజలకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎక్కువ మంది ఈ హెల్మెట్ని కనుక ఉపయోగించినట్లయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉండే దానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.
మరి ఈ మోటార్ సైకిల్స్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినట్లయితే వాళ్ళకి 5,000 రూపాయలు ఫైన్ అమౌంట్ ఉన్నది. అలాగే హెల్మెట్ లేకుండా బండి నడిపినట్లయితే దానికి 1,000 రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది. అందుకని దీనికి ముందుగా అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఇది హెల్మెట్ గురించి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. రేపు జనవరి నుంచి కొంచెం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరూ కూడా క్లియర్గా అందరూ కూడా హెల్మెట్స్ ధరించేటట్లు చూడాలనే ఉద్దేశంతో దాని గురించినటువంటి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ మీద 5,000 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మోటార్ సైకిల్స్ అలాగే 4 వీలర్స్ నడిపే వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేది ఉద్దేశం. అది కూడా అందరూ కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని హెల్మెట్ అనేది ఉపయోగించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చేస్తాం. అతి త్వరలోనే అయ్యప్పగుడి ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. ఫ్లైఓవర్ వద్ద జరుగుతున్న స్ట్రిప్ జాయింట్ పనులను ఆయన R&B టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. బుధవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అయ్యప్పగుడి ఫ్లైఓవర్లో జరుగుతున్న స్క్రిప్ జాయింట్ పనులను జాతీయ రహదారి R&B అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 కోట్ల రూపాయల వ్యయంతో మినీ బైపాస్ రోడ్డు పనులు, బాక్స్ కల్వర్టు పనులు, అయ్యప్పగుడి ఫ్లైఓవర్ నందు స్క్రిప్ జాయింట్ పనులు చేపట్టగా ఇప్పటికే మినీ బైపాస్ పనులు, ఫ్లైఓవర్ నందు స్క్రిప్ జాయింట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామన్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జు దాట్ల చక్రవర్తన్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జు కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పీ కృష్ణారెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసరెడ్డి, 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు, 26వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బూడిద పురుషోత్తం యాదవ్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే ఫ్లైఓవర్ ఉందో పడారపల్లి దగ్గర అయ్యప్పగుడి నుంచి వచ్చేది టువర్డ్స్ మినీ బైపాస్ పోయే ఫ్లైఓవర్ని ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఏదైతే 13 కోట్ల చిల్లరతో మినీ బైపాస్కి సంబంధించి రోడ్డు వర్క్ కానీ, ఓవర్లే వర్క్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జి మీద ఉన్న స్ట్రిప్షీల్ జాయింట్లు రిమూవ్ చేసి కొత్త స్ట్రిప్షీల్ జాయింట్లు వేయడం కానీ, అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు, ఈ పనులన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. దీనికి సంబంధించి రోడ్డు ఓవర్లే వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు ఓవర్లే వర్క్స్ కూడా రోడ్డుకు సంబంధించి 90% పూర్తయినాయి. అయితే బ్యాలెన్స్ వర్క్లు స్ట్రిప్షీల్ జాయింట్లు కానీ 3 బాక్స్ కలవట్లు కూడా ఇంకా కాలేదు. దాని మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇటీవల కాలంలో కూడా అధికారులతో పిలిచి మాట్లాడున్నారు. ఈ బ్రిడ్జి మీద స్ట్రిప్షీల్ జాయింట్లన్నీ కూడా పనులు జరుగుతున్నాయి, అన్నీ కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా పూర్తి చేసి స్ట్రిప్షీల్ జాయింట్లన్నీ పూర్తి చేసి బహుశా ఒక 4 రోజులు అటు ఇటు జనవరి 15 నుంచి 20 లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ పునరుద్ధరణ జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 బాక్స్ కలవట్లు చాలా ఇంపార్టెంట్ బాక్స్ కలవట్లు ఏదైతే యువతల నుంచి మినీ బైపాస్ అవతలకి వాటర్ పోవడానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాలటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్లోనే 3 బాక్స్ కలవట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. యాగర్లవరు ప్రమాదాలపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. బ్రిడ్జి వద్ద హెచ్చరిక బోర్డులతో పాటు విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట యాగర్ల సెంటర్ వద్ద వరుస ప్రమాదాలపై అధికారులు ఎట్టకేలకు స్పందించారు. నిత్యం ప్రమాదాలు జరగడంతో బ్రిడ్జ్ డేంజర్ జోన్ గా మారిందని, అధికారుల అలసత్వంతోనే నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆలస్యంగానైనా అధికారులు స్పందించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం, రాత్రి వేళలో బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో చీకట్లో ప్రమాదాలు జరిగిన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బ్రిడ్జిపై నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటున్న క్రమంలో సంబంధిత అధికారులతో కలిసి బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. బ్రిడ్జి వద్ద హెచ్చరిక బోర్డులు, లైట్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. సంబంధించిన ఒక టెక్నికల్ ఇష్యూ వలన అది పెండింగ్ ఉంది, అక్కడ బ్రిడ్జి వేయలేదు. దీనికి సంబంధించి దాదాపు ఒక సంవత్సరం నుంచి మాకు తెలిసి ఒక 4 ఇన్సిడెంట్లు జరిగినాయి. అంటే మైపాడు వైపు నుంచి వచ్చేటువంటి కార్లు
కాలువలోకి దిగిపోవడం, ప్రమాదవశాత్తు ఏదైనా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంది. అదృష్టవశాత్తు ఇంతవరకైతే ప్రాణనష్టం ఏం జరగలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య వారం గ్యాప్లోనే ఒక 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని R&B డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇరిగేషను, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈరోజే వాళ్ళు ఒక కరెంటు పోల్ వేసి ఇక్కడ ఈ జంక్షన్లో ఈ ఇల్యూమినేషన్ నిమిత్తం లైటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా ఏఈ గారు వచ్చిపోయారు. ఈ 4 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు కూడా తెలియజేసేది ఏంటంటే అంటే ఇక్కడ ఈ మలుపు దగ్గర కొంచెం స్లోగా వేగం తగ్గించుకొని స్లోగా జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపవలసిందిగా వాళ్ళు కూడా తెలియజేస్తారు. తిరుమలలోని శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, వేద పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరిని రంగనాయకుల మండపంలో సత్కరించి వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడితే ఊరుకోనని వార్నింగ్. సీఎం చంద్రబాబుని కలిసిన మేకపాటి దంపతులు. పార్టీకి పదవికి పేరు తీసుకురావాలని సూచన. కల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం నేతలు. అక్రమ నోటీసులపై మండిపాటు. కందుకూరులో స్పెషల్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.